ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారిలో నలుగురు మహిళలు మూడో తరం రాజకీయాలకు ప్రతినిధులు. అంటే ఆ నలుగురి తాతలకు రాజకీయ నేపథ్యం ఉంది. వీళ్లలో ఇద్దరు ఇప్పటికే అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్లు కాగా ఇంకో ఇద్దరు వరుసగా రెండో విడత ప్రయత్నిస్తున్నారు. వాళ్ళెవరో, ఈసారి వాళ్ల గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తాత సర్దార్ గౌతు లచ్చన్న నుంచి, తండ్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న గౌతు శిరీష ఇప్పుడు రెండో విడత పలాసబరిలో ఉన్నారు. తాత తండ్రి ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన వారే. ఆ ఇద్దరూ 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లచ్చన్న మనమరాలు గౌతు శిరీష తన తండ్రికి బదులుగా 2019లో పలాస నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు మీద ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. తన సామాజిక వర్గం ఓట్లు, తన భర్త సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉండటం ఆమెకు మైనస్. వైసీపీ మీద, డాక్టర్ సీదిరి అప్పలరాజు మీద ఉన్న వ్యతిరేకతనే నమ్ముకున్నారామె. పాతపట్నంలో పోటీ చేస్తున్న రెడ్డి శాంతి కూడా మూడో తరం రాజకీయ నాయకురాలే. ఆమె తాత పాలవలస సంగం నాయుడు, నాయనమ్మ రుక్మిణమ్మ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. తండ్రి పాలవలస రాజశేఖరం మాజీ రాజ్యసభ సభ్యుడు, భర్త రెడ్డి నాగభూషణం మాజీ ఎమ్మెల్యే. ఇలా రాజకీయ కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ 2014లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారామె. తిరిగి మళ్లీ 2019లో పాతపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో 5 సార్లు గెలిచిన కలమట మోహన్ రావు వారసుడు వెంకటరమణమూర్తి 2014లో గెలిచి 2019లో ఓడిపోయారు. ఆయన స్థానంలో గోవిందరావు పోటీలో ఉన్నారు. విజయనగరం నియోజకవర్గంలో పూసపాటి వంశస్థురాలు అదితి విజయలక్ష్మి రెండవసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆమె తాత పూసపాటి విజయరామ గజపతిరాజు ఇదే నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. తండ్రి అశోక్ గజపతిరాజు 7 సార్లు గెలిచారు. వాళ్ల వారసురాలిగా 2019లో మొదటిసారి పోటీ చేసిన అదితి 6,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి మీద పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీతకు 2019లో అదితి వల్ల టికెట్ దక్కలేదు. ఈసారైనా వస్తుందని ఆశించారు. మళ్లీ నిరాశ ఎదురవటంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగటం ఎంత నష్టం చేస్తుందో చూడాలి. ఇక శృంగవరపుకోటలో పోటీ చేస్తున్న కోళ్ల లలిత కుమారి తాతకు తగ్గ మనవరాలు. రేవిడి, ఉత్తరాపల్లి, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో 7 సార్లు గెలిచిన కోళ్ల అప్పలనాయుడు మనమరాలు ఆమె. ఎంపీటీసీ స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా 2019లో ఎస్కోట ఆమెకు నో చెప్పింది. 11,000 ఓట్ల తేడాతో ఓడిన లలిత కుమారి ఇప్పుడు మళ్లీ అదే వైసీపీ ప్రత్యర్థి మీద తలపడుతున్నారు. ఓడిన చోటనే మళ్లీ గెలిచి కోళ్ల కుటుంబ ప్రతిష్ఠ నిలబెట్టడానికి కోళ్ల అప్పలనాయుడు మనవరాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.